వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకవైపు ప్రస్తుతం తెలంగాణలో కరువు ఛాయలు కమ్ముకునే ప్రమాదం పొంచి ఉంది అని ఒక రకంగా రైతులు బెంబేలెత్తి భయపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇవాళ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫోటోలు చూస్తూ ఉంటే గోదావరి జలాలకు సంబంధించినటువంటి చర్చ భారీగా జరుగుతూ ఉంది. ఒకవైపు నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా. మేడిగడ్డ దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. మరి ఒక డౌట్ ఏంటంటే తెలంగాణ రైతు పొలం మాత్రం ఎండిపోతోంది. ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇది నిజంగా ప్రకృతి వైపరీత్యమా, లేదంటే పాలనా వైఫల్యమా, రేవంత్ రెడ్డి గారి కక్షనా? ఇప్పుడు ఎందుకు అంటే కాళేశ్వరం సంబంధించి గత కొంతకాలంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం భారీ స్థాయిలో బాహుబలి ప్రాజెక్టుగా, అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఉన్నప్పటికి కూడా మనం దాన్ని ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేకపోతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. మీకు కనుక దానికి సమాధానం తెలుసుంటే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కాకపోతే ఇప్పుడు మనం ఒకసారి ఇన్డెప్త్గా అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రస్తుతానికి ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. తెలంగాణలో నిజంగా నీళ్లు లేవా, లేదంటే కనుక నీళ్లు ఉన్నా వాటిని వాడుకునే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏమన్నా కొరవడిందా అని. ఎందుకు అంటే ఈ రెండు ప్రశ్నలకు నిజంగా సమాధానం దొరికితే ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుతం అసలు సంక్షోభం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం రైతులకు వరి వద్దు, వరి ఎత్తేయండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, జొన్నలు వేయండి, మొక్కజొన్నలు వేయండి, ఇట్లా డిఫరెంట్గా సూచనలు చేస్తుంది. ఆఖరికి ప్రత్యామ్నాయ పంటలకే బోనస్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత లీకులు ఇస్తూ ఉంది. మరొక వైపు ఏమవుతోంది, మన కళ్ళ ముందే వేల క్యూసెక్కులకు సంబంధించినటువంటి గోదావరి నీరు తెలంగాణను దాటి కిందికి ప్రవహిస్తూ పోతుంది. ఇది చూసినటువంటి రైతు ఒకటే అడగాలనిపిస్తుంది. ఒకసారి మీకు ఆ ప్రవాహం చూపిస్తా. ఇది చూడండి, ఇది ప్రవాహం. ఎంత మంచిగా ప్రవాహం పోతుంది చూడండి. వేల క్యూసెక్కులు కిందికి దిగువకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎస్, ఇది చూడండి ఎట్లా పోతా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు నిజంగా మేడిగడ్డ దగ్గర ఇంత క్లియర్గా వాటర్ పోతా ఉన్నది మనకి ఇంత భారీ స్థాయిలో కనిపిస్తూ ఉంటే చూడండి, మంచిగా గోదావరి నీళ్ళు పుష్కలంగా ఇవాళ దిగువ కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మనందరికీ, నీళ్లు ఉన్నాయి కానీ అవి మనకు ఎందుకు అందడం లేదు అనేది. ఇప్పుడు ప్రస్తుతం మనం మీకు ఇందాక చూపించినట్టుగా ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతోంది. ముందుగా అసలు వాస్తవానికి రాష్ట్ర పరిస్థితి చూస్తే జూలై మొదటి వారం వచ్చేసింది. సాధారణంగా ఈ సమయానికి తెలంగాణలో వరి నాట్లు జోరుగా సాగాలి, రిజర్వాయర్లు నిండాలి, బోర్లు గ్రౌండ్ వాటర్ అంతా రీఛార్జ్ కావాలి, కాలువల్లో నీళ్లు పరుగులు తీయాలి. కానీ ఈసారి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అంటే భిన్నమైనటువంటి వాతావరణం. ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగినటువంటి సభలో ఎల్నినో గురించి మాట్లాడాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్నినో గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన ఎంత మేరకు ప్రిపేర్డ్నెస్గా ఉన్నాడు, రైతుల పట్ల ఆయన కన్సర్న్ ఏంటి? ఇట్లా నీళ్ళని కనీసం ఇప్పుడు హైదరాబాద్లో వేలాది బోర్లు నీళ్లు తగ్గిపోయాయని ప్రజలు చెప్తున్నారు. గ్రామాల్లో గంట సేపు మోటార్ నడిపినా కూడా పొలం తడిసే పరిస్థితి లేదు, చెరువులు ఎండిపోతున్నాయి ఒకవైపు. ఇక వాస్తవానికి మనం రీసెంట్గా విజువల్ చూసా, మిడ్ మానేర్లో అయితే క్రికెట్ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇటువంటి సందర్భాల్లో లోయర్ మానేర్లో కూడా నీళ్లు నిల్వలు లేవు, తీవ్రంగా తగ్గిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిజర్వాయర్ల గణాంకాలు చూస్తే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, సింగూర్ కానీ దాదాపుగా అన్ని చోట్ల నిల్వలు సాధారణ స్థాయి కంటే కూడా చాలా తక్కువగా ఉన్నట్లుగా ఉన్నాయి. ఒకసారి ఆ స్టాటిస్టికల్ డేటాను కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. చూడండి, ఇది చూడండి, ఇది గోదావరి బేసిన్, ఇది కృష్ణా బేసిన్. సో ఇప్పుడు గోదావరి బేసిన్లో సింగూర్లో దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 29.9 ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ 4.53. అంటే ఎంత తక్కువ ఉందో మీరు అర్థం చేసుకోండి. అట్లాగే నిజాం సాగర్లో 17.80 ఉండాల్సినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా టీఎంసీలే. మరి ఇక్కడ ఉన్నది ఎంత ఇప్పుడు ప్రస్తుతం 6.65. శ్రీరామ్ సాగర్లో 80.5 దీనికి ఫుల్ ట్యాంక్ సామర్థ్యం ఉంటే 15.15 ఉంది. మిడ్ మానేర్లో 27.55 ఉంటే 7.42 ప్రస్తుతం ఉంది. లోయర్ మానేర్లో 24.03 ఉంటే 5.81 ఉంది. కడెంలో 4.70 ఉంటే 0.40 ఉంది. ఎల్లంపల్లిలో 20.18 ఉంటే 7.71 ఉంది. అంటే మనకి మొత్తం గోదావరి బేసిన్ మొత్తం కూడా 204.67 ఉండాల్సినటువంటి నీటి సామర్థ్యం ఇవాళ కేవలం 47.67 మాత్రమే ఉన్నాయి. అదే మనం కృష్ణా బేసిన్ విషయం మాట్లాడుకుంటే, కృష్ణా బేసిన్లో ఆల్మట్టి తీసుకుంటే 129.72 సామర్థ్యం ఉంటే 21.5 నీటి నిల్వ ప్రస్తుతం ఉంది. నారాయణపూర్లో 37.64 ఉంటే 24.2 ప్రస్తుతం ఉంది.
తుంగభద్రలో 117.2 ఉంటే 49.1 ఇవాళ నీటి నిల్వ ఉంది. జూరాలలో 9.6 ఉంటే 6.2 ఉంది. తుంగభద్రలో 105.7 ఉంటే 9.37 ఉంది. శ్రీశైలంలో 215.8 ఉంటే 42 మాత్రమే ఉంది. ఇక నాగార్జున సాగర్లో 312.05 ఉంటే 138.74 ఉంది. ఇట్లా కృష్ణా బేసిన్లో మొత్తం 1027 సామర్థ్యం ఉంటే కేవలం 297 మాత్రమే ఉంది. మరి ఈ పరిస్థితి దేనికి దారితీస్తోంది? ఇక్కడ నీళ్లు ఉన్నాయి, వాటిని కాపాడుకోలేకపోతున్నాం. మరి ఇదే సమయంలో ఇక్కడ మరో దృశ్యం ఇందాక మీకు చూపించినట్టుగా మేడిగడ్డ ప్రాంతంలో గోదావరి పరివాహం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. వేల క్యూసెక్కులకు సంబంధించినటువంటి నీళ్లు కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడే అతి పెద్ద చర్చ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఈ ప్రవహిస్తున్నటువంటి నీటిని రైతుల కోసం ఉపయోగించుకోలేమా? మరి వాడుకోగలిగితే ఎందుకు వాడడం లేదు? వాడలేకపోతే కారణం ఏంటి? ఇదే ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. గోదావరిలో నీరు అంతా కూడా తెలంగాణలో పడినటువంటి వర్షం కాదు. మహారాష్ట్ర అంటే ఎగువ పడినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురిసే వర్షాలు చిన్న చిన్న వాగులుగా ఏర్పడి ఉపనదులుగా ఉండి వాటన్నిటినీ కూడా ద్వారా గోదావరి నిండే పరిస్థితులు ఉంటాయి. అందుకే అక్కడ వర్షం పడితే ఇక్కడ మనకు తెలంగాణలో గోదావరి ప్రవాహం పెరుగుతుంది. కానీ కృష్ణా బేసిన్ విషయం తీసుకుంటే పరిస్థితి డిఫరెంట్. కృష్ణా బేసిన్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ఇవన్నీ కర్ణాటకకు సంబంధించినటువంటి రిజర్వాయర్లు. మరి ఆ బేసిన్లో ఆ కర్ణాటకలో కనుక వర్షం భారీ స్థాయిలో పడితే దాని ద్వారా మొదట ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ఇట్లా మనకు కిందికి వస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ఇట్లా అన్నిట్లో కూడా ఓదానికోటి నిండిన తర్వాత గేట్లెత్తి ఇట్లా కృష్ణా బేసిన్ ఉంటుంది. కానీ అదే మనకి గోదావరి బేసిన్లో ఎగువన పడినటువంటి వర్షానికి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పడినటువంటి వర్షాలు ఇక్కడ వస్తే మనం వాటిని దిగువకు నీళ్ళు ఎత్తిపోకుండా కాళేశ్వరం పంపుల ద్వారా ఇవాళ వాటర్ని ఎత్తిపోసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనం దాన్ని జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరం. మరి ఇక్కడే అసలైనటువంటి రాజకీయం మొదలైంది. రాజకీయ ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. కాళేశ్వరం గురించి ప్రభుత్వం గతంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్పై సాంకేతికంగా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు అవన్నీ నిజమైతే ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నీటి వినియోగాన్ని ప్రత్యామ్నాయంగా మీరు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటి అంటే నీళ్లు సక్సెస్ఫుల్గా వస్తున్నాయి కదా మేడిగడ్డ దగ్గరికి, మరి రైతుకు ప్రభుత్వం చెప్పే సమాధానం ఏమిటి ఇక్కడ? మరి నిజంగా ఈ ప్రశ్నకు వాస్తవానికి ప్రజలు సమాధానం అడుగుతున్నారు. ఇవాళ రైతులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. మరి ప్రభుత్వం సమాధానం దాటవేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇరకటంలో పడే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో ఒకవైపు రైతుకు పంట మార్చుకోమంటున్నారు, మరొక వైపు ఏమంటున్నారు, తాగునీటి కోసం ఆందోళనలు పెరుగుతున్నాయి. అట్లాగే హైదరాబాద్లో రోజు రోజుకి వేల సంఖ్యలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో నీటి నిర్వహణ పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేసుకోలేకపోతుంది? ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వాళ్ళు స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణకు వాస్తవానికి కావాల్సింది ఏంది? కేవలం రాజకీయ ఆరోపణలు కాదు, ఏదో బీఆర్ఎస్ పార్టీ చేసింది లేకుంటే అవి కూలిపోయినాయి ఇవి కాదు. నీటిని మనం ఎంత మేరకు భద్రపరుచుకుంటున్నాం, మనకు సఫిషియెంట్గా ఉన్నటువంటి వాటర్ని ఇక్కడ ఎంత భద్రపరుచుకుంటున్నాం, ఇక్కడ వాస్తవానికి ఎవరు అధికారంలో ఉన్నారనేది కాదు. రైతుకు కావాల్సింది ఏంటి? రైతు ముఖ్యంగా ఏం కావాలి? తన పొలానికి నీరు కావాలి, తన బోర్లో నీరు ఉండాలి, తనకు టైం కరెంట్ రావాలి, పంట పండాలి, బతకాలి, అంతే కదా. అందుకే ఈరోజు ప్రజలు ఖచ్చితంగా రైతులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ఏమడుతున్నారు, గోదావరిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, రిజర్వాయర్లు ఎందుకు నిండడం లేదు అని. మరి రైతు పొలం ఎందుకు ఎండిపోతుంది? ఈ పరిస్థితికి వాస్తవానికి పరిష్కారం ఏంటంటే ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైందని అనిపిస్తోంది. ఎందుకు అంటే వాన కోసం రైతు ఎదురు చూస్తాడు, కానీ పాలనా నిర్ణయాల కోసం ఎప్పటికీ ఎదురు చూడలేడు. తెలంగాణ భవిష్యత్తు ప్రతి నీటి చుక్కను ఎలా వినియోగిస్తున్నాం అన్న దానిపైన ఇప్పుడు ఆధారపడి ఉంది. దీన్ని కేవలం ఒక రాజకీయ అంశంగా కాకుండా ఇది ఖచ్చితంగా రైతు మనుగడకు ప్రశ్నార్థకంగా మారకుండా రైతు మనుగడకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాళేశ్వరాన్ని ఖచ్చితంగా ఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మేడిగడ్డ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నా కూడా మరి ఎందుకు ప్రభుత్వం వాడుకోలేకపోతుంది? మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్లో తెలియజేయండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్స్ పల్స్.